కార్యక్రమం గురించి పరాంక్షన్ సార్ మొన్ననే తెలియజేశాడు. అనుకోకుండా ఈరోజు మా ఊరికి వెళ్ళాను. మొదన వచ్చేప్పుడు పాలకుర్తికి వచ్చినాక మళ్ళీ గుర్తొచ్చింది. వాట్సాప్లో చూస్తే ఓ ప్రోగ్రామ్ ఉంది కదా అని ఈ లోపలికి రావడం జరిగింది. చాలా సంతోషం సార్. అంటే ఒక చిన్న గ్రామంలో దీని యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రాశస్త్యాన్ని తర్వాత తరాలకు మనం అందజేయాలనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. అంటే ట్రాన్స్మిషన్ ఎట్లా కావాలి, కల్చరల్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటిది. వలిమిడి గ్రామస్తులం కాబట్టి మా గురువు గారు ఉన్నారు ఇక్కడ, శేషయ్య గారు, వారి అన్నగారు మా గ్రామానికి వారే పెద్దలు. అక్కడ వలిమిడి అనేటువంటిది, తర్వాత పాలకుర్తి, ఈ గూడూరు, మూడు కలిసి ఒక స్పిరిచువల్ హబ్. నా మధ్యలో కొంచెం కార్యక్రమాలన్నీ కూడా బాగానే తీసుకోబడ్డాయి. సరే, దాని తర్వాత కార్యక్రమం గురించి నాకు కూడా తెలియదు. సరే, మేము మొదటి నుంచి కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పనిచేసినప్పటి నుంచి కూడా పిల్లలకు టెక్స్ట్ బుక్స్ అవి ప్రిపేర్ చేయడం ఇంగ్లీష్లో, ఇదంతా కూడా ఒక వ్యాసంగం, ఒక వ్యాపకం అనేటువంటిది ఉండేది. మామూలుగా అసోసియేషన్ అనేటువంటి కార్యక్రమాలతో పాటు ఈ యొక్క సాహితీ కార్యక్రమాలు ఇవన్నీ ఆ జిజ్ఞాసతోటి వలిమిడి గ్రామంలో మరి మా కుటుంబ రాముల వారి గుడి కట్టడం. సరే, ఆ ప్రాంతం యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకించి తెలియజేయాల్సినటువంటి లేదు. బట్ ఈ మూడు కలిపి సరే ఇంకొంచెం ముందుగా తీసుకెళ్లాలంటే ఈ మధ్యనే మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఒకసారి మంత్రి వారి దగ్గర పోదాం అని అనుకున్నాను. అది ఆ టైం కుదరటం లేదు, మరి వారు కూడా టైం ఇచ్చే పరిస్థితిలో లేరు. కొంత కుదిరపడ్డ తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద ఇంకా ఇలాంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి ఏమైనా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కానీ వాడిని తెలియజేయడానికి మా వంతు కృషి తప్పనిసరిగా చేస్తామనేటువంటి తెలియజేస్తూ, మరి రామచంద్రన్ గారు అంటే నేను సార్ని బాగా గుర్తుపడతా. నేను ఆలేరులో చేస్తాను సార్ 10 సంవత్సరాలు స్కూల్లో, హై స్కూల్లో టీచర్గా. ఆ తర్వాత జూనియర్ కాలేజీకి వచ్చిన. సరే, అప్పటికిప్పటికి గొంతులో ఆ యొక్క బాడీ రెడీ. నేను మొన్ననే అన్నాను, సార్ వచ్చిందంటే మరి తొందరగా మరి మైక్ అవసరం లేదు, సార్కి ఎలా ఉందో. యాక్చువల్లీ ఐ కేమ్ హియర్ టు లిజన్ యువర్ స్పీచ్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక 25 years తర్వాత నేను మళ్ళీ మీ వాగ్దాటిని చూస్తా ఉన్నాను. సరే, అందరూ చాలా గొప్ప వక్తలు ఇక్కడ, సాహితీపరంగా ఉన్నటువంటిది ఈ శాసనాలు అవనేటువంటిది రూఢీకరించి ఒక పుస్తకాన్ని చక్కగా చేసినందుకు మరి మా పరాంక్షన్ సార్ ఒకటి. ఆయన రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది, నేను రిటైర్ అయ్యి 6 ఏళ్ళు అయింది. ఎప్పుడో ఒకసారి ఫోన్ మీద కలుస్తూనే ఉంటాం. కార్యక్రమాలు హన్మకొండలో అలా జరుగుతూనే ఉంటుంది. ఈ కదలిక అంటే ఈ అలర్ట్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కదలిక, జనంలో కదలికను తీసుకురావడం అనేటువంటిది చాలా అవసరం. సరే,